హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ కొబ్బరి హల్వా. దీనికి కావాల్సింది 1 కప్పు పచ్చి కొబ్బరి తురుమం, 1 కప్పు బెల్లము, 1/2 కప్పు నెయ్యి, 1 కప్పు పచ్చి కొబ్బరికి 1 కప్పు బెల్లం వేసుకుని రెండు కలిసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ అవుతుంది, వీడియోలో చెప్పిన విధంగా అవుతుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది కరిగాక మనము పేస్ట్ చేసుకున్న కొబ్బరి బెల్లాన్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇలా కలిపితే ఇది ఒక 5 to 10 minutes వరకు దగ్గరకు వస్తుంది. ఇది మనం వేయంగానే మనము బెల్లము కొబ్బరి కలిసి గ్రైండ్ చేసినాం కాబట్టి వేయంగానే కొంచెం పల్సగా అవుతుంది. మళ్ళీ తర్వాత కలుపుతూ ఉండగా ఇట్లా చిక్కగా అవుతుంది. వీడియోలో చెప్పిన విధంగా అవుతుంది. ఇట్లా కలుపుతూ ఉండాలి. కొన్ని మనం డ్రై ఫ్రూట్స్ అనేటివి నెయ్యిలో వేయించుకోవాలి. మనకి ఇట్లా దగ్గరికి రాగానే దీనిలోకి మనము డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఈ విధంగా 5 to 10 minutes కలుపుతూ ఉండి సిమ్లో పెట్టి కలుపుతుంటే ఇలా మనకు దగ్గరకు అవుతుంది. దీనిలో కొంచెం మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. లాస్ట్ నెయ్యి వేసుకుని మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మనం ఆల్రెడీ ముందు వేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 minutes సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటే మనకు కొబ్బరి హల్వా అనేది రెడీ అయిపోతుంది. ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎప్పుడు షుగర్తోనే చేసుకునే బదులు ఇట్లా బెల్లంతో చేసుకుంటే మన హెల్త్ కూడా చాలా మంచిది. మనం నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కనీసం ఒక 5 to 10 minutes లోపలనే మనకు తయారైపోతుంది. దీనికి పెద్దగా ఎక్కువ శ్రమ అనేది ఉండదు. మనకు హల్వా అనేది రెడీ అయిపోయింది. మనం ఒక బౌల్లోకి తీసుకుంటే ఇట్లా చిక్కగా తయారవుతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీ గల కొబ్బరి హల్వా రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది.